మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఈ జ్ఞానులు ఎవరినో వెదుకుచున్నారు. వారు నిజంగా జ్ఞానం గలవారు కాబట్టి విశ్వమంతట్లో గొప్పవాని కొరకు వారు పరిశోధిస్తూ ఉన్నారు. అయితే రక్షకుడు ఈ జ్ఞానులను వెదుకుచూ వచ్చాడు. జ్ఞానము గల మనిషి ఎవరు? ఆయన్ను వెదకువారిని వెదకువాడైన ఏకైక వ్యక్తి. తప్పిపోయిన బిడ్డ కొరకు ఒక తల్లి వెదకును. తల్లిని చూచిన వెంటనే బిడ్డ తల్లి వైపు తిరుగును. నిజానికి బిడ్డ కొరకు తల్లే ఏడుస్తూ కన్నీటితో వెదుకును. సిమియోను బిడ్డను మోశాడు గాని బిడ్డ అతన్ని తన ప్రేమతో మోశాడు. మరియు సరైన సమయానికి అతన్ని ఆ బిడ్డ సునగోగునకు తెచ్చాడు. దేవుడు మనలను వెదుకుచూ ఉన్నాడు. ఆయన లేకుండా మనం సంతోషంగా ఉండలేం. మనం ఆయన ప్రేమగల హస్తాల్లో ఉండకుండా మన హృదయ వాంఛలు ఎన్నడూ నెరవేర్చబడవు. చాలామంది విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రకృతి యొక్క మర్మాలను పరిశోధిస్తూ ఉన్నారు. కవులు వారి గొప్ప ఊహలతో వారి తరువాత చాలా సంవత్సరాలు చదువుబడు సాహిత్యాన్ని తయారు చేస్తున్నారు. అయితే వారిని వెదికే ఒకనిని వారు వెదకనంత వరకు వారు జ్ఞానులు కారు. ఏ యవన స్త్రీ లేక పురుషుడు దేవుని కనుగొనకుండా వారి జీవితాల్లో సంతోషంగా ఉండలేరు. మన హృదయ వాంఛలను మనం వ్యక్తపరచలేకపోవచ్చు. అయితే మనం యేసును కనుగొన్నప్పుడు ఆయన మన జీవితంలోనికి వచ్చును. మనం సంపూర్ణ సమాధానం కలిగి ఉంటాం. నీ జీవితంలోని ఏ భాగం ఆయనకు లోబడునో అది శుద్ధి చేయబడును మరియు ఫలభరితముగా చేయబడును. ఒకప్పుడు పరిశుద్ధుడైన అగస్టిన్ లోకపు వినోదాల్లో పూర్తిగా ఆనందించాలని కోరాడు. తన శరీరము శాసించిన విధంగా తాను మునిగిపోవునట్లు తన సమయాన్ని ఉపయోగించుకున్నాడు. అది అతన్ని సంతృప్తిపరచలేదు. అయితే యేసు మాత్రమే సంతృప్తిపరచు వ్యక్తిగా అతడు కనుగొన్నాడు. తరువాత ఎంత సంపూర్ణమైన కృతజ్ఞత మరియు ఆనందంతో అతడున్నాడు. అతనిలో ఎటువంటి శుద్ధీకరణ చేయబడింది. దాని తరువాత అతడు నిజంగా జీవితమును అనుభవించట ప్రారంభించాడు. ఈ జ్ఞానులు ఒక ప్రమాదకరమైన ప్రయాణమును మొదలుపెట్టారు. అయితే వారిని గూర్చిన జాగ్రత్త ఎవరు తీసుకున్నారు? మార్గమంతటా వారిని ఎవరు కాపాడుచున్నారు? హింసకులు, దొంగల బారి నుండి వారిని ఎవరు తప్పించుదురు? యేసును కనుగొనుటకు నీవు ఎంత దూరం ప్రయాణించావు? నీవు ఆ ప్రయాణం చేసినట్లయితే నీ ప్రయాస దీవించబడును. తన కొరకు యేసును కనుగొనుట హేరోదు ఇతరులను అడిగాడు. అతని లక్ష్యము నీచమైనది మరియు దుష్టమైనది. ఇతరుల కొరకు మనం చదివి పరీక్ష రాయలేం. యేసు ఎక్కడ జన్మించునో దాని గురించి కొంతమంది ఒక మానసిక జ్ఞానం కలిగి ఉన్నారు. అయితే వారి జీవితాల్లో వారు యేసును వెదకలేదు. వారు లేఖనాల్లో చూచారు. యేసు బెత్లెహేములో జన్మించునని నిశ్చయంగా చెప్పారు. మార్పు చెందని ప్రసంగికుల ద్వారా కూడా ఆత్మలు మార్పు చెందవచ్చును. స్వస్థతలో విశ్వాసం లేని ఒక పాస్టరు ఒక రోగి అయిన స్త్రీ కొరకు ప్రార్థించటం నాకు తెలియను. ఆమె స్వస్థపరచబడింది. అది మరి ఒకరి ప్రార్థన ద్వారా జరిగి ఉండినది. అయితే మార్పు చెందని వారు తాము దేవుని చేతిలో సాధనములని తలంచరాదు. ప్రధాన యాజకులు యేసును ఆరాధించుటకు వెళ్ళలేదు. నీవు ఇతరులకు ప్రసంగించగలవు గాని ఆ ప్రసంగం ప్రకారంగా వాస్తవంగా నీవు జీవించలేవు. ఇతరులకు మంచి చేయుమని నీవు చెప్పుదువు గాని నీవు దాన్ని చేయలేవు. నాలాంటి బోధకుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రసంగించినట్లుగా నేను ఉండాలి. కొన్నిసార్లు ప్రసంగ వేదిక నుండి నేను ప్రసంగించుండగా కొన్ని ప్రత్యక్షతలు నాకు ఇవ్వబడినవి. నేను దాన్ని సంఘ సభ్యులకు అందజేస్తాను. ప్రసంగం చివర నేను వెళ్ళి, ప్రభువా, ఈ దినాన నేను ప్రసంగించిందంతా నాది కాదు. ఈ దినము ఒక క్రొత్త సత్యమును నా పెదవులు పలుకున్నట్లు నీవు చేశావు. దయచేసి నా జీవితంలో దాని ప్రకారం జీవించినట్లు చేయుము అని నేను ప్రార్థిస్తాను.